హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు విడుదల అయితే మనకు రీసెంట్లీ చేశారు. కానీ చాలామంది ఖాతాలలోకి ఇంకా డబ్బులు అనేది పడలేదు. సో చాలామంది కామెంట్స్ అయితే మనకు దాదాపు ఒక 230 మందికి పైగా కామెంట్స్ అయితే చేశారండి రీసెంట్లీ నేను చేసిన వీడియో కింద. అలాగే చాలామంది కాల్స్ కూడా చేశారు గారు, పర్సనల్గా కూడా అడిగారు చాలామంది. బ్రదర్, మాకు అన్ని ఎలిజిబిలిటీలో ఓకే అని చూపిస్తుంది, కానీ మా ఖాతాలోకి డబ్బులు రాలేదు. సో ఎందుకు రాలేదు, అసలు ఏంటి విషయం అని చెప్పేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది తల్లులు, చాలామంది వాళ్ళకి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి సంబంధించిన డబ్బులు పడలేదని సో కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా తీర్చేసే విధంగా నేను మీకు ఈ వీడియోని అయితే క్లారిటీగా అయితే చెప్పబోతున్నాను. సో మీకు ఎందుకు డబ్బులు రాలేదు, ఎందుకు మీకు డబ్బులు అనేది డిలే అయ్యాయి, మీకు డబ్బులు వస్తాయా రావా, రావాలంటే మనం ఏం చేయాలి, మన మిస్టేక్స్ ఏంటి, అనేక రకాలైనటువంటి కారణాలతో దాదాపు 38 రకాల కారణాలతో చాలామందికి ఖాతాల్లోకి నిధులైతే రాలేదు. సో వాటిల్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా నాట్ ఇన్ డేటా సెట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఎన్పిసిఐ స్టేటస్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ చాలామందికి ఖాతాల్లోకి డబ్బులు రాలేదు. ఆర్టీఈ కింద సీటు పొందిన విద్యార్థులకు డబ్బులు ఎలాగ జరుగుతుంది, మరియు తల్లి మరియు విద్యార్థి వేరువేరు రైస్ కార్డులో ఉంటే అర్హత వస్తుందా లేదా, అర్హత లేకపోయినా డబ్బులు జమ అయితే తిరిగి ఎలా చెల్లించాలి, అప్లికేషన్ గ్రీవెన్స్ అనేది మనం ఎప్పుడు పెట్టుకోవాలి, 6th స్టెప్ వెరిఫికేషన్ కట్ ఆఫ్ తేదీ ఏంటి, మరి తల్లి మరణించిన తర్వాత సంరక్షకుడి వివరాలు ఎలా నమోదు చేయాలి, సిబిఎస్ఈ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందా, డేట్ ఆఫ్ రాంగ్ గ్రీవెన్స్ ఎప్పుడు నమోదు చేయాలి, ఇలాగ మనకు దాదాపు 38 రకాలైనటువంటి అప్డేట్స్ వల్ల చాలామందికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా ఖాతాలోకి రాలేదు. సో కాబట్టి వీడియోలో నేను మీకు క్లారిటీగా ఈ 38 రకాల కారణాలు, వాటికి మనం చేసుకోవాల్సినటువంటి ఆ యొక్క ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో, సో వాటికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఎందుకు స్కిప్ చేయొద్దు అని చెప్తున్నానంటే, ఇప్పటికే డబ్బులు అనేది పడిపోయాయి ఒక విడత, ఇక రెండో విడత కింద డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈ రెండో విడతలో కనుక మీకు డబ్బులు పడకపోతే ఇంకా మీరు ఈ సంవత్సరం ₹1 కూడా మీ యొక్క సంబంధించినటువంటి స్టూడెంట్స్కి డబ్బులు ఆగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మళ్ళీ సెకండ్ టైం తర్వాత మనకు మిస్ అయిపోతే డబ్బులు మన ఖాతాల్లోకి 100% రావు. సో కాబట్టి సెకండ్ టర్మ్లో ఖచ్చితంగా మీరు డబ్బులు పొందాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10,000 కోట్లకు పైగా డబ్బులను ఖాతాలలోకి తల్లుల యొక్క మరియు సంరక్షకులు తండ్రుల ఖాతాలలోకి విడుదల చేశారు. కొంతమందికి తల్లి ఖాతాలోకి డబ్బులు వస్తే, కొంతమందికి తండ్రి ఖాతాలోకి డబ్బులు వచ్చాయి. ఒకే కుటుంబంలో 2 స్టూడెంట్స్ ఉంటే ఒకరికేమో తండ్రికి, ఒకరికేమో తల్లికి, ఇలా అయితే వచ్చే మీరు మీకు సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్లో చెక్ చేసుకుంటే అది మీకు క్లారిటీ వస్తుంది ఎవరి ఖాతాల్లోకి డబ్బులు వచ్చాయని. సో చాలామంది ఈ యొక్క కన్ఫ్యూజన్లో సో చెక్ చేసుకోకుండా సో ఒక పాపకు పడింది ఇంకొక పాపకు పడలేదని చెప్పేసి మళ్ళీ గ్రీవెన్స్కి వెళ్ళిపోతున్నారు. అట్లా వెళ్ళొద్దు, మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఎలిజిబుల్ లిస్టు మీకు సచివాలయంలో కూడా ఉంది, సచివాలయంకి ఒకసారి కొంచెం ఓపిక తెచ్చుకొని వెళ్ళి చెక్ చేసుకోండి సరిపోతుంది. లేదా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకున్నా ఆటోమేటిక్గా మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇక మనకు మొత్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 38 రకాల కారణాలను అయితే చెప్పిందండి. ఈ 38 రకాల కారణాల వల్ల చాలామంది ఖాతాల్లోకి డబ్బులు రాలేదు. వాటిలో ఫస్ట్ రీజన్ వచ్చేసి విద్యార్థి మరియు తల్లి వేరు కుటుంబాలకు సంబంధించినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఐడీల్లో నమోదు కావడం. సో తల్లి ఒక దగ్గర ఉంటుంది, తల్లి ఎవరైతే చిల్డ్రన్స్ ఉంటారో అంటే స్టూడెంట్స్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసి వేరే ఒక రేషన్ కార్డులో ఉంటారు. సో సపరేట్ రేషన్ కార్డులో ఉండడం వల్ల వాళ్ళకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రాకుండా ఆగిపోయినాయి అనమాట. సో వాళ్ళని చేసుకోవాలంటే హౌస్ హోల్డ్కి తల్లి మరియు పిల్లలు ఒకే రేషన్ కార్డులో ఉండే విధంగా హౌస్ హోల్డ్కి మైగ్రేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు సచివాలయంలో చేస్తారు, వెంటనే వెళ్ళి చేయించుకోండి. ఇక రెండోది వచ్చేసి తల్లికి వందనం రిపోర్ట్ ఫైల్ కోసం PDF డౌన్లోడ్ సదుపాయం కూడా అయితే మనకు పెట్టారన్నమాట. సో దీనివల్ల కూడా చాలామందికి పడలేదు. పోర్టల్లో PDF డౌన్లోడ్ సదుపాయం సక్రియం చేయబడింది. ఇప్పుడు PDF డౌన్లోడ్ అనేది మనకు రిపోర్ట్కి సంబంధించి క్లారిటీగా మనం చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. ఎన్పిసిఐ సక్రియ సమస్యలు
అంటే ఎన్పిసి యాక్టివ్ ఇన్ పోర్టల్ బట్ షోయింగ్ ఇన్యాక్టివ్ ఇన్ ఫైనల్ లిస్ట్. సో ఇక్కడ మనకు ఈ యొక్క రీజన్తో చాలామందికి డబ్బులు రాలేదు. ఎన్పిసి మ్యాపింగ్ అనేది యాక్టివ్లో ఉన్నా సరే సో వాళ్ళకి డబ్బులు అనేది ఖాతాల్లోకి రాలేదు. సో దీనికి ఏం చేయాలంటే అర్హత తనిఖీ సమయంలో ఎన్పిసిఐ మరియు ఏపీఐ ద్వారా వివరాలు అందకపోవచ్చు. లాగిన్లలోని ఎన్పిసిఐలో యాక్టివ్ స్క్రీన్లో సరిచూసుకోవాలి. సో యాక్టివ్ స్క్రీన్లో సరిచూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మీరు కూడా సచివాలయంలో చేయించుకోవచ్చు. లీప్ యాప్లో వివరాలు నమోదు చేసి రికార్డు చేసిన వెరిఫికేషన్ జాబితాలో రావడం లేదు. సో ఇక్కడ మనకు క్లారిటీగా ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పటికీ హౌస్ హోల్డ్ డేటాలో చేర్చబడిన ఆధార్లను విస్మరించవచ్చు. సో దీనికి మనకు హౌస్ హోల్డ్ మ్యాప్లో ఆధార్ కార్డుని ఎంటర్ చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేయించుకోవాలి. ఒకవేళ మీరు ఇప్పటికే కనుక చేస్తుంటే మీరు ఇక సైలెంట్ అయిపోవచ్చు. ఒకవేళ చేయకపోతే మాత్రం ఈ పని కూడా మీరు చేసుకోండి. రీవెరిఫికేషన్ జాబితాలో కారణాలు సరిగా చూపకపోవడం. సో ఇప్పటికే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో డేటాలో చేర్చబడిన వివరాలు మీరు మళ్ళీ దీన్ని కూడా ఇగ్నోర్ అయితే చేయొచ్చు. లేదా మీరు కానీ చేయకపోతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. రీవెరిఫికేషన్ జాబితాలో కారణాలు సరిగ్గా మీకు లేకపోతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకుంటే మళ్ళీ మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి. ఈజీగా మీకు పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి. ఇక తల్లి లేదా సంరక్షకులు పిల్లలు ఆర్టీఏ సీటు విద్యార్థులకు రిమార్కుల దగ్గర ఖాళీగా ఉండడం. సో ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫ్రీ సీట్. సో ఫ్రీ సీట్ కింద ప్రభుత్వం మనకు 1వ తరగతి నుంచి ఫ్రీ సీట్లు అయితే ఇస్తుంది. సో ఈ యొక్క ఫ్రీ సీట్ పొందినటువంటి విద్యార్థులకు పరిశీలన అనంతరం రిమార్కులు మరియు కారణాల పోర్టల్లో త్వరలో అయితే మనకు అప్డేట్ చేయబడతాయని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. విద్యార్థి వేరే కుటుంబం మ్యాపింగ్లో అనేది మ్యాపింగ్ అయి ఉండడం. దీనికి సంబంధించి చాలామందికి ఏమవుతుందంటే విద్యార్థిని తల్లి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి బదిలీ చేసుకోవడం అయితే చేయాల్సి ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే విద్యార్థి వేరే కుటుంబంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే అయిపోయి ఉంటారు. సో దీన్ని మనం ఏం చేయాలంటే విద్యార్థి తల్లి ఎక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాప్ అయి ఉన్నారో సో అక్కడికైతే మనం దీన్ని షిఫ్ట్ అయితే చేయించాలి. ఇక అర్హుల జాబితాలో పేరు వచ్చిన తర్వాత రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే ఉంటుంది. అంటే డేటా తనిఖీ పూర్తయ్యాక తగిన రిమార్కులు త్వరలో వెల్లడైతే చేయబడతాయి వీళ్ళందరికి సంబంధించి. ఇక రీవెరిఫికేషన్ లిస్టులో కారణం నమోదు కాకపోవడం. సో రీవెరిఫికేషన్ లిస్టులో చాలామందికి కారణాలు అయితే నమోదైతే అవ్వవు అనమాట. సో ఎందుకు కావు అన్న విషయానికి వస్తే మైగ్రేషన్ మరియు ప్రాథమిక తనిఖీ పూర్తయిన తర్వాత మరిన్ని చర్యలు అయితే ఇంకా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో రీవెరిఫికేషన్ లిస్టులో అయితే మళ్ళీ మనకు సపరేట్గా అయితే చూపించాల్సిన అవసరం లేదనమాట. సో మనకు చాలామందికి ఎక్కువగా వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకు డేటా సరిచేసినా సరే సో ఈ యొక్క డేటా అనేది సరిచేసినా సరే నాట్ ఇన్ టీవీ లిస్ట్ అని చెప్పేసి చాలామందికి చూపిస్తుంది. దీనికి వచ్చేసి మనకు మనం ఏ విధంగా చేయాలంటే పాఠశాల విద్యాశాఖ నుండి మరియు సచివాలయ శాఖకు సదరు వివరాలు అందలేదని అర్థం. తగిన సాయం కోసం స్కూల్ ఎడ్యుకేషన్ శాఖను సంప్రదించాలి. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే స్టూడెంట్కి సంబంధించినటువంటి డేటాని స్కూల్స్ నుంచి డైరెక్ట్గా మనకు సచివాలయాలకైతే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ కాలేదు సో అని చెప్పేసి అన్నమాట దాని అర్థం. కాబట్టి ఎవరికైతే ఈ ఎర్రర్ వచ్చిందో మీరు వెంటనే స్కూల్స్కి వెళ్ళి సార్ మాకు అమ్మఒడి పడలేదండి ఈ విధంగా చూపిస్తుందని చెప్పేసి మీరు వాళ్ళతో మాట్లాడితే ఆటోమేటిక్గా మీకు వాళ్ళు డేటా అనేది సెండ్ అయితే చేస్తారు. ఇక టీచర్ల సమాచారం ఇచ్చినా సరే టీవీ డేటాలో పేరు లేకపోవడం మరియు 6 స్టెప్ రీజన్స్. సో వీటికైతే కనుక ఉన్నట్లయితే మీరు ఏం చేయాలంటే డేటా రాని పక్షంలో స్కూల్ విద్యాశాఖనైతే మళ్ళీ మీరు కలవాల్సి ఉంటుంది. డేటా తప్పుగా ఉన్నట్లయితే పోర్టల్లో గ్రీవెన్స్ అయితే రైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలి. ఇక కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 15 జూన్ 2026 వరకు అయితే మనకైతే ఇచ్చారన్నమాట. అంటే జూన్ 2026 సంవత్సరం 15వ తారీఖు వరకు వీళ్ళు స్కూల్ డేటాలో వీళ్ళ నేమ్స్ అనేవి ఉండాలి. సో ఈ యొక్క స్కూల్ డేటాలో ఆ టైంలో కనుక నేమ్ కనుక లేకపోతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకైతే ఈ యొక్క పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే రాదనమాట. ఇక ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందా లేదా అన్న విషయానికి వస్తే పాఠశాల వివరాలు విద్యాశాఖ ద్వారా అప్డేట్ అయితే కావాల్సి ఉంటుంది. సమస్య ఉంటే సంబంధిత శాఖనైతే మనం సంప్రదించుకోవాల్సి ఉంటుంది. మరియు ఈ యొక్క అంటే మనకి దేని మీద అయితే సమస్య ఉంటే దాని మీదకైతే మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక తర్వాత వచ్చేసి స్టేటస్ తనిఖీలో నాట్ ఇన్ టీవీ డేటాబేస్ అని రావడం, విద్యాశాఖ నుండి వివరాలు అందనందున స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సంప్రదించి సమాచారం అయితే అప్డేట్ చేయించాలి. డేటా ఫీచింగ్ సమస్యలు ఉంటాయన్నమాట. సో చాలామందికి దానికి వచ్చేసి డేటా రీసింక్ ప్రక్రియ పురోగతికి అయితే మనం ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సిస్టమ్ ప్రాసెసింగ్ వివరాలకు సంబంధించి చూసుకున్నట్లయితే శాఖాపరమైన తనిఖీలు అయితే కొనసాగుతాయి. అండర్ వెరిఫికేషన్ లిస్టులో ఎలాంటి కారణాలు కనిపించకపోవడం,
ఈ కారణాలు అనేది అప్డేట్ అయిన వెంటనే పోర్టల్‌లో గ్రీవెన్స్ నమోదు అనేది చేసుకోవచ్చు. సో, కారణాలు అనేది నమోదైతేనే మనం ఈ గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, కొంతమందికి ఒకే కుటుంబంలో ఉన్న విడిగా చూపించడం. సో, ఫైనల్ అనాలిసిస్ ప్రాసెస్ సమయంలో ఒకే హౌస్‌హోల్డ్ మ్యాప్‌లో లేనందువల్ల ఇలా అయితే చూపిస్తది కాబట్టి మీరు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో ఒకే హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో అయితే ఉండండి. ఇక తల్లి మరణించిన సందర్భంలో గార్డియన్ వివరాలు నమోదు చేసే విషయంలో ధృవీకరణ పూర్తయిన తర్వాత అదనంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. సో, ఇదైతే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. తల్లి ఐడికి బదులుగా సోదరి వివరాలు నమోదు కావడం అంటే డేటా ఆఫ్ రాంగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని మనం గ్రీవెన్స్ ద్వారా సోదరుడి స్థానంలో తల్లి వివరాలనైతే మనం భర్తీ అయితే చేయాల్సి ఉంటుంది. 2 ఏళ్లుగా ఒకే పాఠశాలలో చదువుతున్న నాట్ ఇన్ టీవీ డేటా రావడం అనేది చాలామందికైతే కనిపిస్తుంది. పాఠశాల విద్యాశాఖ సదరు వివరాలను సక్రమంగా పంపకపోవడం వల్ల జరుగుతుంది. పాఠశాలలోనే మీరు ఈ యొక్క ఎర్రర్ వచ్చినందరూ కూడా మీరు క్లారిటీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రైస్ కార్డ్ వివరాలు లభించకపోవడం వల్ల గ్రీవెన్సీ అనేది నమోదు కాకపోవడం. సో, మీరు గ్రీవెన్సీ అనేది పెట్టుకోవాలా. మీకు ఒకవేళ లేకపోతే మాత్రం రైస్ కార్డ్ లేకపోతే గ్రీవెన్సీ నాట్ ఇన్ రేషన్ కార్డ్ ఆప్షన్ ఎంచుకొని గ్రీవెన్సీ అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరియు 10th క్లాసు పైన ఇంటర్మీడియేట్ 1వ తరగతి నుంచి ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. ఇక వీటికి సంబంధించి మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్‌పీసీఐ యాక్టివ్‌గా ఉన్నప్పటికీ అమౌంట్ అనేది మీకు పడకపోతే అర్హత పరిశీలన సమయంలో బ్యాంక్ ఖాతా ఎన్‌పీసీఐ లింక్ అనేది మనకు ఇన్యాక్టివ్ చూపిస్తే అమౌంట్ క్రెడిట్ కాదు. మీరు బ్యాంక్ శాఖకు వెళ్ళి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో, మీరు బ్యాంక్‌కి వెళ్ళాలి. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ ప్రాబ్లం వస్తే మీరు బ్యాంక్‌కి వెళ్ళాల్సిందే. అలాగే నాట్ ఇన్ టీవీ డేటా వచ్చినా కానీ మీరు పాఠశాలకు వెళ్ళాల్సిందే. ఈ యొక్క 2 విషయానికి వస్తే మాత్రం మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలో చెప్తున్నా. ఆర్టీఈ కింద సీటు పొందిన విద్యార్థులకు ఆర్టీఈ నిబంధనల ప్రకారం రూ. 1,500 విద్యార్థి తల్లి ఖాతాలకు మిగిలిన 11,500 పాఠశాల అకౌంట్‌కి అయితే క్రెడిట్ అవుతుంది. సో, చాలామందికి 1,500 పడిందని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు. సో, మీకు ఎందుకు 1,500 వచ్చిందంటే మీకు ఫ్రీ సీట్‌లో ఉన్నటువంటి మీ యొక్క బాబు కానీ పాప కానీ ఫ్రీ సీట్ అయితే తీసుకుంటారు. వాళ్ళకి వచ్చేసి 1,500 పడుతుంది. సో, మిగిలిన రిమైనింగ్ అమౌంట్ స్కూల్ యాజమాన్యానికి అయితే పడుతుందన్నమాట. ఇక విద్యార్థిని తల్లి యొక్క హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ విషయానికి వస్తే మైగ్రేట్ చేసిన తర్వాత రైస్ కార్డులు అంటే స్టూడెంట్‌కి ఒక రైస్ కార్డు, మదర్‌కి ఒక రైస్ కార్డు, వేరు రైస్ కార్డులు కనుకుంటే మాత్రం దీనైతే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత లేకపోయినా డబ్బులు కనుక జమ అయితే మాత్రం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సో, ఇది చాలామంది మనోళ్ళు చేయరు. సో, కాబట్టి ఇది మనకు అంత అవసరం లేదు. కాకపోతే వీళ్ళు గనక రాంగ్‌గా మీ ఖాతాలోకి పడ్డాయని గుర్తిస్తే మాత్రం సో, వీళ్ళు తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. 6th స్టెప్ వెరిఫికేషన్ కట్ ఆఫ్ తేదీ ఏమిటనేసి సో, మనకు వస్తే 6th స్టెప్ వెరిఫికేషన్ అనేది మనకు జూన్ 15, 2026 అంతా కూడా కంప్లీట్ అయి ఉండాలి. అప్పుడు మీకు కంప్లీట్ అయిన డేటా ఉంటే ఇప్పుడు మనకి ఈజీగా డబ్బులు పడతాయి. ఇన్ కేస్ ఒకవేళ అప్పటికి మీకు మీ యొక్క 6th స్టెప్ వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ కాకపోతే ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగి గ్రీవెన్సీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు వచ్చేసి తల్లి మరణించిన పక్షంలో సంరక్షకుడి వివరాలు నమోదు చేయవచ్చా? సో, గార్డియన్‌గా నమోదు చేసి పథకంకి సంబంధించిన బెనిఫిట్ అయితే పొందొచ్చు. ఇక సిబిఎస్ఈ సెకండ్ ఇయర్ విద్యార్థులకి పథకం వర్తిస్తుందా? అవును. అయితే వారి వివరాలు సంబంధిత బోర్డు పాఠశాలల ద్వారా సింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. డేటా ఆఫ్ రాంగ్ వచ్చినప్పుడు గ్రీవెన్సీ ఎప్పుడు నమోదు చేయాలి? తల్లి పేరు లేదా విద్యార్థి యొక్క పేరు, ఆధార్‌కి సంబంధించినటువంటి పేరెంట్ డేటా నమోదు తప్పుగా అయినప్పుడు ఎన్బీఎం పోర్టల్‌లో గ్రీవెన్సీ నమోదు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు సచివాలయాల్లో మనకైతే రిలీజ్ అయితే చేశారు. సో, కాబట్టి ఇప్పుడు మీకు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలనుకుంటే ఇంకా లేట్ చేయకుండా వెంటనే మీరు గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పుడు గ్రీవెన్స్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ నెల 30వ తారీఖు అంతా కూడా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి 14, 15 తేదీల్లో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అనంతరం అర్హుల ఖాతాలలోకి నేరుగా డబ్బులను అయితే విడుదల చేస్తారు. ముఖ్యంగా ఈ నెల 30వ తారీఖు అంతా కూడా అందరి ఖాతాల్లోకి 2వ విడత తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అయితే పడబోతున్నాయి. సో, ఫస్ట్ విడతలో ఎవరికైతే పడలేదో అటువంటి వారందరూ ఇప్పుడు మీరు సచివాలయంకి వెళ్ళి ప్లస్ మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ డేటాలో మీకు స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకున్నప్పుడు మీకు ఏ రిమార్క్ కనిపిస్తుంది దాన్ని బట్టి మీరు ప్రాసెస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికీ ఎవరన్నా స్కిప్ చేసుకుంటూ వచ్చుంటే వెనక్కి వెళ్ళండి. ప్రతి ఒక్క అప్డేట్కి సంబంధించి క్లారిటీగా అయితే నేను పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి ఒక్క ఎర్రర్ గురించి చెప్పున్నాను. సో, ఒకవేళ మీరు వెళ్ళేసి చెక్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా తల్లికి వందనం డబ్బులు ఇంకా పడకుండా ఉంటే వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.